ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు విశాఖపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై రౌడీ షీట్లు పీడియాక్ట్లు పెట్టడం దుర్మార్గమని ఏఐవైఎఫ్ వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన సంఘాల నాయకులు విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని అడగడమే నేరమా అని ప్రశ్నించారు. విద్యార్థులు యువకుల హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను అణచివేయాలని హెచ్చరిస్తూ రౌడీ షీట్లు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా జనవరి 9న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆందోళన చేపడతామని ప్రకటించారు. నా పేరు మాచవరపు రవికుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిని. రేపు విద్యార్థుల నాయకుల ఐక్య కార్యాచరణ ఏఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులపై విద్యార్థులు కాలేజీలో కానీ హాస్టల్స్ లో కానీ విద్యార్థులు పడుతున్న సమస్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు అందరూ వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులు విద్యార్థులతో మాట్లాడి అక్కడ జరుగుతున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి మౌలిక వసతులు గాని, హాస్టల్స్ లో ఫీజు రియంబర్స్మెంట్ గాని ఇలాంటి చాలా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న తరుణంలో విద్యార్థి నాయకులు హాస్టల్ ని సందర్శించడం, అక్కడ సమస్యలను వెలికి తీయటం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పై విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం వల్ల విద్యార్థి నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడం, వాళ్ళపై కేసులు పెట్టడం, వాళ్ళని రిమాండ్ కి తరలించడం. ఎగ్జాంపుల్, మేము తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మేము తాడేపల్లి వెళ్తున్న క్రమంలో మా రాష్ట్ర అధ్యక్షుడు పానుగండి చైతన్య గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇలాంటి అదే విద్యార్థి నాయకులు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు విజయవాడలో కూడా ఇట్లా అక్రమ అరెస్టులు పెట్టడం, రిమాండ్ తరలించడం జరుగుతుంది. సో విద్యార్థి నాయకులపై జరుగుతున్న పోలీసులు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడిని విద్యార్థి నాయకులు చేస్తున్న ఈ కార్యాచరణ అణిచివేయాలని ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న విద్యార్థి నాయకులు అణిచివేస్తే ఏదో విద్యార్థుల సమస్యలు బయటికి రావాలనుకుంటా ఉన్నారు. ఇక నుంచి విద్యార్థి సంఘాలు అందరం ఐక్యంగా విద్యార్థి సమస్యలపై ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మేము విద్యార్థి నాయకులని కంపల్సరీగా మీరు అరెస్ట్ చేస్తే ఇంకొక నాయకుడు పుట్టుకొస్తారు. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే విద్యార్థులకి హాస్టల్స్ లో మౌలిక వసతులు ఏర్పాటు చేయండి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ త్వరగా ఇచ్చే విధంగా మీరు ఆ కూటమి ప్రభుత్వం ముందుకు నడిపించాలని ఈ యొక్క కార్యాచరణ మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు విద్యార్థి సంఘాలన్నీ కలిపి రేపు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు మేము నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలపడం వరకు మేము శాంతియుతంగా ర్యాలీ జరుగుతూ ఉంది.